మరమరాలు కనిపించాయి. అయితే సడన్గా మరమరాలు ప్లెయిన్గా తింటుంటే సర్లే ఒకసారి ట్రై చేద్దాం, ఇంట్లో ఉన్న అన్ని వాటితో కలిపి మురి మిక్చర్ ట్రై చేద్దాం, హోమ్లో సింపుల్గానే మురి మిక్చర్ ట్రై చేసుకుంటే బాగుంటుంది కదా అనుకొని ఇంకా ఇంట్లో ఉన్నవన్నీ తీసాను. అయితే ఇంట్లో ఆల్రెడీ కీరా ఒకటి ఉంది, సన్నం కీరాలు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు సమ్మర్లో, ఆ కీరా ఉంది. ఆ కీరా చిన్న ముక్కలుగా చేశాను. నెక్స్ట్ ఉల్లిపాయ ఉంది, నెక్స్ట్ మిక్చర్ ఒకటి ఉంది, ఇంకా లెమన్, టమాటా ఇవన్నీ కనిపించేసరికి సర్లే మిరీ మిక్చర్ ట్రై చేద్దాము, మనం ఎప్పుడు బయటే తింటాం కదా, ఇంట్లో ఒకసారి ట్రై చేద్దాము ఎలా వస్తుందో చూద్దాము అనుకొని ట్రై చేశాను. ఇంకా ఒక్కొక్కటి కట్ చేసి చిన్నగా సరికి ఎంత చిన్నగా కట్ చేస్తే అంత అంటే కొంచెం బాగా కలుస్తుంది, బాగుంటుంది కూడా. అలానే మురి మిక్చర్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం కూడా వేసుకుంటాము. అయితే నేను టమాటాలని చాలా చిన్న ముక్కలుగా చేసుకున్నాను. అలాగే కీరాని నేను చెప్పిన సన్నం కీరాని చిన్న ముక్కలుగా చేసుకున్నాను. అలానే ఉల్లిపాయలని సన్నంగా చేసుకున్నాను. ఒక బౌల్లో మరమరాలు తీసుకున్నాను. ఆ మరమరాలని పెట్టేసి ఇంకా ఆల్రెడీ నేను చేశాను కదా చిన్న ముక్కలుగా, వాటిని అన్నిటినీ అందులో కొంచెం స్మాష్ చేసి వేసేసి అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ తీసుకున్న మరమరాలకి ఎన్ని సరిపోతాయి అన్నీ కట్ చేసుకున్నాను. ఎందుకంటే అవి మరమరాలు తక్కువ ఉండి మిగతా అవి ఏవైనా ఎక్కువ ఉన్నా ఫ్లేవరు మరమరాలది కాకుండా మిగతావన్నీ ఎక్కువైపోతాయి కదా, నేను అందుకే నేను మరమరాలు చాలా తక్కువ తీసుకున్నాను. సర్లే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాంలే, ట్రై చేద్దాంలే అనుకొని అయితే అన్నీ కొంచెం వేసేసి అన్నీ. అలానే మా ఇంట్లో మిక్సప్లో పల్లీలు వేసి కూడా ఉంది. అది కూడా అంటే పల్లీలు మనకి వేపేసినవైతే ఇంకా టేస్టీగా ఉంటాయి కదా, అలానే మిక్చర్లో పల్లీలు ఉన్నాయి కాబట్టి నేను వేరేగా పల్లీలు తీసుకోలేదు, అందులో ఉన్న పల్లీలు మనకి సరిపోతాయి కాబట్టి వేసుకొని ఇంకా ఉప్పు కారం లైట్గా వేసుకున్నాను. ఒకవేళ ఇంకా కావాలంటే మరలా వేసుకోవచ్చు, ఒకవేళ ఎక్కువ అయిపోతే మనం అస్సలు తినలేము కదా, అందుకని లైట్గా వేసుకున్నాను కారం సాల్ట్. లెమన్ కూడా నేను లైట్గా పిండుకున్నాను. ఒక లెమన్కి నేను ఫస్ట్ కొంచెం పిండిన తర్వాత టేస్ట్ చూసి ఇంకొంచెం కావాలంటే అప్పుడు పిండుకోవచ్చు కాబట్టి నేను ఒక హాఫ్ పీస్ మాత్రమే ఇలా పిండిన తర్వాత ఇంకొక పీస్లోని కూడా కొంచెం పిండాను. ఇంకా నాకు లెమన్ ఫ్లేవర్ సరిపోద్ది అనిపించింది. ఇంకా మరమరాలు ఇంకా నేను ఆల్రెడీ అవన్నీ వేసాను కదా, అవన్నీ మిక్స్ చేశాను. అంటే కొంచెం హ్యాండ్తో అవన్నీ కలిపితే కొంచెం బాగా కలుస్తాయి అనేసి మొత్తం ఆనియన్స్ అవి ఆల్రెడీ స్మాల్ పీసెస్ చేసి ఉన్నాను కదా, అవి అలా స్మాష్ చేస్తే అవన్నీ మిక్స్ అయ్యి లెమన్ కూడా బాగా మరమరాలకు పడతాయని బాగా పట్టించాను. సమ్మర్లో పిల్లలు కూడా హాలిడేస్ ఉంటాయి కదా, ఇది ఈజీగా కూడా చేయొచ్చు. సడన్గా మనకి పిల్లలు ఏవైనా స్నాక్స్ కావాలన్నా మనం 5 minutesలో ఇంట్లో ఉన్న వాటితోటి ఈ మురి మిక్చర్ తయారు చేసేయచ్చు. కాబట్టి మనం టేస్ట్ అయితే బాగానే ఉంది.